వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. బాలయ్య మన నందమూరి నటసింహం. ప్రస్తుతం ఆయన ఏ సినిమా చేస్తున్నాడో తెలుసు కదా. గోపీచంద్ మాలినేనితో ఒక ముంబై బెస్ట్ గ్యాంగ్స్టర్ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా సూపర్ స్పీడ్ తో జరుగుతూ దసరాకి రిలీజ్ కి సిద్ధమవుతుంది. అయితే ఏ హడావిడి లేకుండా ఇందాకే ఈ సినిమా హీరోయిన్ కాజల్ ఫస్ట్ లుక్ కూడా వచ్చేసింది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెరియర్లో అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. వరుస విజయాలతో బాక్సాఫీస్ను శాసిస్తూ యువ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా తన జోరును కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా ఆయన ఎంచుకుంటున్న కథలు, తెరపై కనిపిస్తున్న ఎనర్జీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అందుకే ఇప్పుడు బాలయ్య సినిమా అంటే అభిమానుల్లో మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకుల్లో కూడా ప్రత్యేకమైన ఆసక్తి కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో సక్సెస్ఫుల్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలయ్య మరోసారి చేతులు కలపడం సినిమాపై అంచనాలను ఆకాశానికెత్తేసింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. మాస్ ప్రేక్షకులను అలరించే యాక్షన్, కుటుంబ భావోద్వేగాలు, బాలయ్య పవర్ఫుల్ ప్రెజెన్స్ ఆ సినిమాను భారీ హిట్ గా నిలబెట్టాయి. ఇప్పుడు అదే కాంబినేషన్ లో తెరకెక్కుతున్న #NBK111 పై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. సినిమా ప్రకటించిన నాటి నుండే దీనిపై రోజు రోజుకు ఆసక్తి పెరుగుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ సినిమాపై అంచనాలను పెంచగా, తాజాగా రిలీజ్ అయిన మరో పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈసారి మేకర్స్ ప్రేక్షకులకు ఒక ప్రత్యేక సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కాజల్ అగర్వాల్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. కాజల్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది. ఎన్నో ఏళ్లుగా తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న చందమామ కాజల్ అగర్వాల్ ను ఇలాంటి లుక్ లో ఇంతకు ముందు చాలా అరుదుగా చూసి ఉంటారు. సాధారణంగా గ్లామర్ పాత్రలో మెరిసే కాజల్ ఈసారి పూర్తిగా భిన్నమైన అవతారంలో కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పోస్టర్లో కాజల్ నీలిరంగు చీరలో ఎంతో సింపుల్ గా కనిపించారు. కళ్లద్దాలు పెట్టుకుని ఇంటెన్స్ లుక్ లో ఆమె కనిపించిన తీరు పాత్రపై ఆసక్తిని పెంచుతుంది. పోస్టర్లో ఆమె కూర్చున్న తీరు పరిశీలిస్తే ఓల్డ్ గవర్నమెంట్ ఆఫీస్ గుర్తుకొస్తుంది. టేబుల్ పై ఫైళ్లు, స్టాంపులు, ప్రభుత్వ పత్రాలు కనిపిస్తుండటంతో ఆమె ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఆఫీసర్గా కనిపించబోతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. మరికొందరు మాత్రం ఆమె పాత్ర ఒక పవర్ఫుల్ లాయర్దే ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే పోస్టర్లో కనిపిస్తున్న ఆమె వ్యక్తిత్వంలో ఆత్మవిశ్వాసం, బాధ్యత, కఠిన నిర్ణయాలు తీసుకునే ధైర్యం స్పష్టంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ పాత్ర కేవలం పాటలకే పరిమితమయ్యే గ్లామర్ రోల్ కాదని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. కథను ముందుకు నడిపించే కీలక పాత్రల్లో కాజల్ పాత్ర ఒకటిగా ఉండబోతుందనే సంకేతాలను మేకర్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచిన మరో అంశం బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా గ్లిమ్స్. ఈ చిన్న వీడియో విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇప్పటికీ అభిమానులు దానిని మళ్లీ చూస్తూ ట్రెండ్ చేస్తున్నారు. ఆ గ్లిమ్స్ లో దర్శకుడు గోపీచంద్ మలినేని పూర్తిగా భిన్నమైన ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. 1993 బాంబే అల్లర్ల నేపథ్యంలో సాగే కథగా సినిమా ఉండబోతున్నట్లు విజువల్స్ ద్వారా చూపించారు. ఆ కాలంలో నెలకొన్న అశాంతి, భయం, హింసతో నిండిన పరిస్థితులను ఎంతో వాస్తవికంగా ఆవిష్కరించారు. అలాంటి చీకటి ప్రపంచంలో ఆశ, ధైర్యం, న్యాయం కోసం పోరాడే వ్యక్తిగా బాలకృష్ణ పాత్రను పరిచయం చేసిన తీరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే ఆ గ్లిమ్స్ లో ఒక్క డైలాగ్ కూడా లేకుండానే బాలయ్య పాత్ర పవర్ను దర్శకుడు అద్భుతంగా చూపించారు. ఆయన నడక, కళ్ళలో కనిపించిన తీవ్రత, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ కలిసి గూస్ బంప్స్ తెప్పించాయని అభిమానులు చెబుతున్నారు. ఇక సంగీత దర్శకుడు తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇప్పటికే బాలయ్య సినిమాలకు తమనిచ్చిన సంగీతం ఎంతటి హైప్ తీసుకొచ్చిందో తెలిసిందే. ఈసారి కూడా ఆయన తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో గ్లిమ్స్ కు మరింత ఊపు తీసుకొచ్చారు. సినిమా నిర్మాణ విలువలు కూడా అత్యంత గ్రాండ్ గా కనిపిస్తున్నాయి. ప్రతి ఫ్రేమ్లోనూ భారీ స్థాయి స్పష్టంగా కనిపిస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు పెద్ది బ్యానర్ కు అనుబంధంగా వృద్ధి సినిమాస్ పతాకంపై ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కేవలం మాస్ యాక్షన్కే పరిమితం కాకుండా బలమైన భావోద్వేగాలతో కూడిన కథగా ఉండబోతుందని సమాచారం. గోపీచంద్ మలినేని తన గత చిత్రాల్లో చూపించిన కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఈసారి మరింత ఇంటెన్స్ డ్రామాను కూడా జోడించినట్లు తెలుస్తుంది. అలాగే ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు. ఆయన రాసే డైలాగులకు ప్రత్యేకమైన బలం ఉంటుంది. ముఖ్యంగా భావోద్వేగాలను, పాత్రల గొప్పతనాన్ని
పదాల్లో ఆవిష్కరించే నైపుణ్యం ఆయన సొంతం. దీంతో బాలయ్య నోటి నుండి వచ్చే డైలాగులు మరోసారి థియేటర్లలో మార్మోగడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. గత కొన్నేళ్లుగా బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి చిత్రాలతో ఆయన మరోసారి తన మాస్ ఇమేజ్ను నిరూపించుకున్నారు. ఇప్పుడు NBK 111 కూడా అదే విజయ పరంపరను కొనసాగిస్తుందనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. మొత్తానికి కాజల్ అగర్వాల్ కొత్త లుక్ ఈ సినిమాపై ఉన్న ఆసక్తిని మరింత పెంచింది. బాలయ్య పవర్ఫుల్ పాత్ర, గోపీచంద్ మాలినేని టేకింగ్, తమన్ సంగీతం, సాయి మాధవ్ బుర్రా సంభాషణలు, కాజల్ కు ఉన్న ప్రాధాన్యమైన పాత్ర ఇవన్నీ కలిసి చూస్తే NBK 111 మరో భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.